హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ ఎ టెట్ క్వాలిఫైడ్ టీచర్. నిన్నటి వీడియోలో ఆర్యభట్ట గారి గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనము బ్రహ్మగుప్తా గారి గురించి చెప్పుకున్నాము. ఇది మనం మ్యాథ్స్ మెథడాలజీ బుక్, తెలుగు అకాడమీ సంబంధించిన బుక్ అండి. బ్రహ్మగుప్తా గారు గణితంలోనూ ఖగోళ శాస్త్రాల్లోనూ అనేక నూతన ఆవిష్కరణలు అందించిన బ్రహ్మగుప్తా గారు క్రీస్తు శకము 598లో రాజస్థాన్ రాష్ట్రంలోని బిల్మల్లో జన్మించారు. ఇతని తండ్రి పేరు జిష్ణుగుప్తా. బిల్మల్ నుండి రావటం వల్ల ఈయనకి బిల్లామలాచార్య అని కూడా పిలిచేవారు. బ్రహ్మగుప్తా కొద్ది కాలం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జ్యోతిష శాస్త్ర విభాగ అధిపతిగా చేశారండి. ఈయన రాసిన మొదటి గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతపరమైన విషయాలు వివరింపబడగా, రెండవ గ్రంథం ఖండకాలో ఆచరణాత్మక అంశాలను వివరించారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఇంపార్టెంట్ అండి. దీనిలో సిద్ధాంతపరమైన విషయాలు వివరించారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. రెండవ గ్రంథం ఖండిక, దీంట్లో ఆచరణాత్మక అంశాలు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథం అరబ్బు భాషలోకి అనువదించబడి చాలా సంవత్సరాల వరకు భారత్, అరబ్ దేశాల మధ్య ముఖ్య గ్రంథంగా ఉపయోగపడిందండి. అరబ్బు భాషలోకి అనువదించారు దీన్ని. ఈ గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. 12వ, 13వ అధ్యాయాల్లో గణితాన్ని గురించి రాశారు. తర్వాత ఈ 12వ అధ్యాయాన్ని గణితాధ్యాయ అంటాము. 18వ అధ్యాయాన్ని కుటుకాధ్యాయ అంటారు. ఈ రెండు డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన బిట్లండి. 12వ అధ్యాయానికి పేరేంటి? గణితాధ్యాయ. 18వ అధ్యాయానికి పేరు కుటుకాధ్యాయ. ఇవి పద్య రూపంలోనే ఉన్నాయి. సమద్విబాహు త్రిభుజ వైశాల్యము, దాని భూమి సమాన భుజాలలో ఒకదాని లబ్ధంలో సగము అని ఇతను చెప్పారు. కానీ ఇది తప్పండి. బ్రహ్మగుప్తుడు వరాహమిహిరుడితో కలిసి హెరాన్ త్రిభుజ వైశాల్య సూత్రం ఆధారంగా చతుర్భుజానికి వర్తించే సూత్రాన్ని రూపొందించారు. హెరాన్ త్రిభుజ వైశాల్యం సూత్రం మీకు తెలుసా? √S మైనస్ A S మైనస్ B S మైనస్ ఇది S మైనస్ D ఉండదండి, ముందు S ఉంటుంది. కానీ ఇది చతుర్భుజానికి కాబట్టి S మైనస్ D కూడా ఉన్నది. సో ఆ ఫస్ట్ సూత్రాన్ని, త్రిభుజ వైశాల్య సూత్రాన్ని ఉపయోగించి చతుర్భుజానికి వర్తించే సూత్రాన్ని రూపొందించారు. ABCDలు భుజాలు, ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి చూడండి. ABCDలు భుజాలుగా కలిగి చుట్టుకొలతలో సగం S అయిన చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే S √S మైనస్ A S మైనస్ B S మైనస్ C S మైనస్ D. ఇక్కడ 2S = A + B + C + D. దీని నుంచి S = A + B + C + D/2. భుజాలన్నింటినీ కూడి బై 2 చేస్తే మనకి S అనేది వస్తుంది. నెక్స్ట్ కానీ ఇది చక్రీయ చతుర్భుజానికి మాత్రమే వర్తిస్తుందని బ్రహ్మగుప్తుడు గుర్తించాడు. చక్రీయ చతుర్భుజమే, మామూలుగా ఏ చతుర్భుజానికి వర్తించదండి. నెక్స్ట్ 0ని ఒక అంకెగా మొట్టమొదటగా ఉపయోగించిన వారు బ్రహ్మగుప్తుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 0ని ఒక అంకెగా మొట్టమొదటగా ఉపయోగించారు. X - X = 0. ఏదైనా అవ్యక్త రాశి, తెలియని అవ్యక్త రాశిలో నుంచి అదే రాశిని తీసివేస్తే 0 అని నిర్వచించారు. ఇవి కూడా బిట్లుగా రావచ్చు డిఎస్సిలో. బీజగణితాన్ని ఖగోళ శాస్త్రానికి అన్వయించిన మొదటి భారతీయుడు కూడా ఇతడే. బీజగణితము, ఖగోళ శాస్త్రం రెండు వేరు కదండి. ఈయన రాసిన ఇతర గ్రంథాలు ఖండసాధక్, ధ్యానగ్రహ ఉపదేశ్. ఈ రెండు కూడా ఈ మధ్య అడుగుతున్నారండి. ఖండసాధక్, ధ్యానగ్రహ ఉపదేశ్ రచించిన శాస్త్రవేత్త ఎవరు? లేకపోతే క్రింది వాణిలో భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తా గారు రచనలు కానివి ఏవి అని ఈ రెండు ఇచ్చి వేరేది చేసేస్తే అడుగుతారండి. ఖండసాధక్, ధ్యానగ్రహ ఉపదేశ్. భాస్కరుడు ఇతనిని గణిత చక్ర చూడమని అని గౌరవించారు. భాస్కరుడు బ్రహ్మగుప్తా గారిని ఏమని గౌరవించారు? గణిత చక్ర చూడమని. బ్రహ్మగుప్తా గారు గణితానికి చేసిన సేవలు, ముఖ్యంగా బ్రహ్మగుప్తుడు భిన్నాలను రాయడంలో హారముపై లవము రాయి పద్ధతిని మొదటగా ఉపయోగించారు. ఇప్పుడు అంతే కదండి, లవము పైన కింద హారం రాయాలి. హెరాన్ త్రిభుజ వైశాల్య సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని పైన చెప్పుకున్నాము చూడండి. అది బీజగణిత సమస్యల సాధనలో అజ్ఞాత రాశికి యావత్ అని పేరు పెట్టారు. ఇతడు టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తిని ఇచ్చారు. ఈ రెండు ఇంపార్టెంట్ అండి.
టాలమీ సిద్ధాంతానికి ఉత్పత్తినిచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. యావత్ వత్ అజ్ఞాత రాశికి యావత్ వత్ అని పేరు పెట్టింది ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. ఏబిసిడీలు ఒక చక్రీ చతుర్భుజ భుజాలు అయితే XYలు దాని కర్ణాలైన X² Y². ఇవి కూడా ఇంపార్టెంట్ కాదులేండి. A² + B² = C². ఇవి చక్రీ చతుర్భుజం, దాని కర్ణాలు దాంతో లంబంగా ఉంటాయని చెప్పారు. దీంట్లో కొద్దిగా ఇది పైనది X² Y² ఒకసారి చూసుకుంటే గుర్తుంటుందిలేండి. AD + BC AC + BD. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్స్ AB ప్లస్ సెకండ్ లెటర్స్ DC కదా, CD. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సేమే, AC + BD, AB + CD. లాస్ట్ టు AD లాస్ట్, ఇటు ఫస్ట్ ఇటు లాస్ట్, BC మిడిల్ లెటర్స్. ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవడమే కావాల్సింది మనకి. ఆప్షన్స్లో ఇస్తారండి ఇలాంటివి కూడా. పేపర్ టఫ్గా ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటివి కూడా ఇస్తుంటారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంత అనే గ్రంథంలో పూర్ణ సంఖ్యలు, అంకగణితము, భిన్నాలు, శ్రేణులు, సామాన్య వడ్డీ, సమతల జ్యామితికి సంబంధించి అనేక సమస్యలు ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో ఏమేమి ఇచ్చారో కూడా గుర్తుపెట్టుకోవాలండి. పూర్ణ సంఖ్యలు, అంకగణితం, భిన్నాలు, శ్రేణులు, సామాన్య వడ్డీ, సమతల జ్యామితి. అంకగణితం, బీజగణితం మధ్య భేదాన్ని గుర్తించి అవి రెండు భిన్న శాఖలని తెలిపారు. పట్టక ఘన పరిమాణము, దాని వైశాల్యము ఎత్తుల లబ్ధానికి సమానమని